విశాఖ ఎంఆర్ఓ హత్యపై పోలీస్ కమిషనర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. బాగా కష్టపడి ఏసీపీ టాస్క్ ఫోర్స్ వీళ్ళందరూ కూడా బాగా కష్టపడి చేశారు. సో డెఫినెట్లీ వీ విల్ అప్రెండ్ హిమ్. దెర్ ఇస్ అబ్సల్యూట్లీ నో సెకండ్ థాట్. ఓన్లీ థింగ్ ఇస్ రాబోయే రోజులో ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందే మా దృష్టికి ప్రజలు ఈ వాట్సాప్ నంబర్ ద్వారా కానీ స్పందన ఫోరంలో కానీ అలాంగ్ విత్ ద లెజిటిమేట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొస్తే కలెక్టర్ గారికి ఇప్పుడు చెప్పేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీ వాంట్ టు హ్యావ్ రెగ్యులర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక మంచి వ్యక్తి, సో దట్ వచ్చే ల్యాండ్ డిస్ప్యూట్స్, ఎందుకంటే స్పందనలో వచ్చే డిస్ప్యూట్స్ అన్ని అనలైజ్ చేస్తే కూడా ఇటువంటి డిస్ప్యూట్స్ సంఖ్య ఎక్కువనే ఉంది. సో అదంతా కూడా తీసేసి పరిశీలించి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలని ఆ ఉద్దేశంతో ఇదంతా కూడా గట్టిగా ఇప్పుడు తీసేసుకుంటాము. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వేర్ మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ హ్యాడ్ టు లూజ్ హిస్ లైఫ్ లైక్ దిస్. బట్ వీ విల్ ఆల్సో ఎన్హాన్స్ అవర్ ఇంటెలిజెన్స్. మా దగ్గర ఉన్న స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ మషీనరీ అన్ని కూడా యాక్టివేట్ చేసేసి వాళ్ళు కూడా వీక్లీ ఇటువంటి పెద్ద పెద్ద డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్పి కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి తర్వాత మా తరఫు నుంచి కూడా వీ విల్ ఎక్స్చేంజ్ ద ఇంటెలిజెన్స్ so that we can take some proactive steps and bind over such type of people who are having such issues. Sir, earlier MRO did you receive any case regarding this by family members or brother? Any? No, we did not receive any complaint from. We did not receive any complaint from anybody regarding this. Family members asale emi ledu. జరిగింది సార్, అది నిజమేనా సార్? ముందు థ్రెటన్ చేయడం కూడా లేదు. వాళ్ళ బ్రదర్ కూడా చెప్పడం జరిగింది, ఇంతకు ముందే ఆల్రెడీ బెదిరించున్నారు. ఎవరిని బ్రదర్? ఎంఆర్ఓ గారు బ్రదర్ ఇందాక చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ బ్రదర్ ని భయపెట్టించారా? మాకు ఏమి కంప్లైంట్ మా పోలీస్ డిపార్ట్మెంట్ కి దృష్టికే రాలేదు. ఓన్లీ సింగిల్ అఫెండర్. ఈజ్ అ సింగిల్ అఫెండర్. హీ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్. పూర్తిగా అన్ని వివరాలన్నీ కూడా. హీఈస్ ఆల్సో అండర్ ఫైనాన్షియల్ ఇది ఏదో 4-5 crores పోగొట్టుకున్నారట. ఆయన ఇల్లు కూడా మార్ట్గేజ్ అయ్యి ఆ బ్యాంక్ వాళ్ళు తీసేసుకున్నారు. ఆయన అంతా వెరిఫై చేసుకున్నాం, అడ్రస్, లొకేషన్, ఊరు, డిస్ట్రిక్ట్ అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఐడెంటిఫైడ్. ఆయన సొంత ఇల్లు కూడా అది ఏమంటారు మార్ట్గేజ్ చేస్తూ ఉంటారు కదా, అది లోన్ రీపే చేయకుండా అది కూడా బ్యాంక్ వాళ్ళు తీసేసి ఇంకొకరికి అమ్మేశారు. జప్తీ హో గయా హై. సో ఆల్ దట్ హస్ హ్యాపెండ్. సో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. బట్ ఫైనాన్స్ హీ హడ్ పర్చేస్ ద ఫ్లాట్ ఇన్ దట్ టౌన్. అది లోన్ రీపేమెంట్ డిఫాల్ట్ అయ్యి అక్యూజ్డ్. ఇదంతా అక్యూజ్ గురించే మాట్లాడుతున్నాం. అక్యూజ్ గురించి మాట్లాడుతున్నాం. He is under severe financial crisis and కొన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి వేర్ హీ హ్యాస్ రిటన్ దట్ దెర్ ఇస్ ఇద్దరి మధ్యలో అక్కడ ఆఫీస్కు వెళ్ళటము రావటము పేమెంట్ చేయటము ఇదంతా కూడా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఆధారాలుగా దొరికింది. అందుకే చెప్తున్నాం. ఇంకా ఇతర డీటెయిల్స్ అంతా చెప్పి కాన్వర్సేషన్ అంటే కాల్ డీటెయిల్స్ అన్ని చూస్తే వీ గాట్ ద రీసెంట్ కాల్ డీటెయిల్స్. అక్కడ సీసీటీవీస్ కూడా ఎగ్జామిన్ చేసినాం. ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ కూడా వీడు తిరుగుతున్నట్టు ద సేమ్ పర్సన్. సీసీటీవీ ఏదైతే మనకు ఇప్పుడు అపార్ట్మెంట్ కింద దొరికిందో అదే మనిషి ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ వెళ్ళేసి ఇదే ఈ కన్వెయన్స్ డీడ్ ఇదంతా ఇష్యూస్ ఉన్నాయి కదా ఆయనకి, దాని గురించి అక్కడ తిరుగుతున్నట్టు అక్కడ కొంతమందితో మాట్లాడటం ఇదంతా కూడా సీసీటీవీలో అక్కడ ఇక్కడ ఇదంతా కూడా దొరికాయి. ఇక్కడ ఇంటెన్షన్ మోటివ్ ఏమంటే పెండింగ్ రియల్ ఎస్టేట్ ఇష్యూస్ విత్ ది ఎంఆర్ఓ ఆఫీస్. MRO has to, you know about this conveyance deed తెలుసా? రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు పీస్ ఆఫ్ ల్యాండ్ ఉందనుకోండి, దాంట్లో ఫ్లాట్స్ గీట్స్ బిల్డర్ ఎవరైనా చేసి ఏదైనా చేసి ఉంటే దెన్ ఫ్రమ్ దేర్ ద ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో అపార్ట్మెంట్ లో వాళ్ళందరికీ కూడా after the sale and everything is finalized, some time is given. After that the conveyance deed is given so that it is all released and registered on the ఆక్యుపెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద. లోకల్ బాడీ పేరు ఉంటుంది సార్, రెవెన్యూ పేరు ఉంటుంది
సార్ అపార్ట్మెంట్ కట్టుకుంటే లోకల్ బాడీకి మార్టిగేజ్ చేస్తారు, రెవెన్యూ చేయొచ్చు. ఏది అక్కడ అపార్ట్మెంట్ లోకల్ బాడీ జీవీఎంసీయా మున్సిపాలిటీయా లేకపోతే అక్కడ నో ద ల్యాండ్. ఇప్పుడు ల్యాండ్ ఉంది కదా, ఇప్పుడు నేను డెవలపర్ అండి, నేను డెవలపర్, ఓకే, ల్యాండ్ ఈయనది, ఓకే. ఇప్పుడు సమ్ 2 acres ఆర్ సే 40 acres ఉన్నాయి అనుకోండి. సో ఆ 40 acres మీద కట్టారు, కట్టిన తర్వాత దాంట్లో ఒక అపార్ట్మెంట్ నా, ఒక ఫ్లాట్ నాది. సో ఆ 40 acres నాకు ఉన్న భాగం కేటాయిస్తూ అది రాస్తారు కదా, దట్ ఈస్ ద కన్వెన్స్ షీట్ దట్ ఈస్ ఇష్యూడ్ బై ది ఆఫీస్ ఆఫ్ ఎంఆర్ఓ అండ్ నాట్ బై ఎనీ అదర్ మున్సిపల్. సో దాంట్లో భాగంగానే ఇదంతా ఉంది, ఇదంతా బహిరంగంగా. ఇప్పుడు let the investigation go on, but let you all be assured that the accused is already identified and our teams are on the pursuit to catch him. Okay? ఇంట్లో నుంచి బయటికి ఎలా వచ్చారు సార్? బయటికి కాల్ చేసి అదే కదా, ఐ విట్నెసెస్ కూడా ఉన్నారు. ఈ ఐ విట్నెసెస్ కూడా వాళ్ళ ల్యాండ్ డిస్ప్యూట్ గురించి వెళ్ళి కలిసి కిందకి వచ్చారండి. వాళ్ళని సీ ఆఫ్ చేయడానికి మర్యాదపూర్వకంగా పాపం ఎంఆర్ఓ గారు కిందకి వచ్చారు. అర్థమైంది కదా? సో ఇదంతా ఉంది, ఇదంతా డీటెయిల్స్ ప్రెస్ లో ఇదంతా చెప్పి లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్, వి విల్ క్యాచ్ ద హైడ్ అవుతున్నాడు కదా సార్, పిల్లర్ పక్కన హైడ్ అవుతూ చాలా సేపు వెయిట్ చేశాడు. 10:01 నుంచి కరెక్ట్ 10:35 వరకు 10:36 కి ఆయన అటెంప్ట్ చేశాడు. కరెక్ట్. వీళ్ళు కిందికి రావడము పోవడము, ఎందుకంటే ఈయన ఎంఆర్ఓ అక్కడ ఆఫీస్ నుంచే ఈయన ఆయనని చూస్తూ వస్తున్నారని అనుకుంటున్నాం మేము. అందుకే దానికి తగిన సీసీటీవీస్ అన్ని కూడా, రూట్స్ అన్ని కూడా ఇప్పుడు తీసి అదంతా సీసీటీవీ చూడాలా. సీసీటీవీ చూడాలంటే టైం తీసుకుంటుంది. సో అదంతా కూడా హైవే నుంచి, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి, మళ్ళీ అది ఏమంటారు కొమ్మడి జంక్షన్, తర్వాత కొమ్మడి జంక్షన్ నుంచి ఎక్కడెక్కడ పోయారు అదంతా కూడా ఇప్పుడు కొమ్మాడి అదంతా కూడా ఇప్పుడు తీసి సీసీటీవీ అనలైజ్ చేయాలంటే టైం పడుతుంది, అదంతా చూడాలి అక్కడ. సో అదంతా కూడా చేస్తున్నాము. సి బాస్, ఇట్ ఇస్ లైక్ దిస్. ఇక్కడ క్రైమ్ జరిగింది, మర్డర్, కరెక్ట్. అక్యూజ్ ని పట్టుకోవాలా. అక్యూజ్ ని పట్టుకోవడానికి ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ చేయాలి. సీసీటీవీలో అన్ని దొరికిపోయింది, ఐడెంటిటీ ఎస్టాబ్లిష్డ్, వాడు ఫలానా మనిషి అని చెప్పేసి ఐడెంటిఫై అయిపోయింది. ఆ ఫోటోని కూడా తెలిసిన వాళ్ళు, ఆయన తనతో పాటు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసేసి గుర్తించి ఆయన వివరాలు అన్ని కూడా మాకు చెప్పేశారు. ఫినిష్. నౌ వీఆర్ ట్రైయింగ్ టు ట్రాక్ హిమ్ డౌన్ త్రూ సీసీటీవీ, ఎస్కేప్ రూట్స్, ఎయిర్ రూట్, రైల్ రూట్, రోడ్ రూట్, ఆయన ఏ బండిలో వెళ్ళారు, మోటార్ సైకిల్లో, అదంతా కూడా వివరాలు. ఇంటెన్షన్ ఏమంటే, ఇంటెన్షన్ చెప్పేసినా కదా, మోటివ్ తెలుసా? మోటివ్ ఏమంటే ఇప్పుడు చెప్పినాను కదా, ఏమి ఎంఆర్ఓ ఆఫీస్ కు ఈయనకు కన్వేయన్స్ డీడ్, తర్వాత రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. అది